ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని జనాంగమా, ఆ దినమైన ఆ గడియను మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇక్కడ బుద్ధిగల కన్యకలేమో తమ దివిటీలు సిద్ధపరుచుకున్నారు, వారు ఆత్మలో మన్నించబడ్డారు, వారి నూనె కొంచెం వారి దగ్గర ఎగస్ట్రా ఉంచుకొని ఉన్నారు. అంటే వారు దినదినము దేవుళ్ళో ఎదిగేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోనే మనం ఉండి ఎదిగేవారిగా కాకుండా మన ఖాళీ సమయాల్లో కూడా, మన ఇంటి దగ్గర కూడా ఉదయకాలమే లెగంగానే దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలి. ఇంకా రక్షణలోకి నేను రావట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం మళ్ళీ వస్తుందో రాదో ఎవరు చెప్పలేము. రేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. మధ్యాహ్నం 3 అయిందని చెప్పేసి టైం చూస్తే గంట అయినట్టే ఉంది. నాకు గంట అయినట్టు ఉంది. సాయంత్రం టైం చూస్తే 5 అయిపోయినట్టు ఉంది. సమయం చాలా త్వరగా గడిచిపోతుంది. సమయం చాలా స్పీడ్గా గడిచిపోతుంది. అంటే దేవుడు ద్వారము యొద్దనే ఉన్నాడని అర్థం.